నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మీకు అందమైన కొత్త హౌస్ కారు పార్కింగ్తో మీకు హౌస్ తీసుకొచ్చానండి. ఈ హౌస్ అయితే రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయ్యింది. ఇప్పుడు మనకి ఎల్లో పెయింట్ కనిపిస్తుంది కదా, ఆ హౌస్ సేల్కి ఉందండి. G+1 అనమాట. ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న హౌస్ రీసెంట్గా ఈ మధ్యనే సేల్ అయిపోయిందండి. అది గృహప్రవేశం కూడా అయిపోయింది. ఆ ఇంట్లోకి వచ్చేసారనమాట వాళ్ళు. ఇప్పుడు సేమ్ ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ సేమ్ అండి. ఇప్పుడు రైట్ సైడ్లో ఎల్లో పెయింటింగ్ ఉన్నది మీకు సేల్కి వచ్చిందండి. ఆ వివరాలన్నీ చెప్తానండి. అలాగే మీ సైట్ కానీ స్థలాలు కానీ అదే హౌస్ కానీ బిల్డింగ్లు కానీ ఏదైనా భీమవరం మరియు చుట్టుపక్కల భీమవరం దగ్గరలో ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల లోపు ఏమన్నా అమ్మాల్సి వస్తే మమ్మల్ని సంప్రదించండి, తీసుకెళ్ళి చూపించడం జరుగుతుందండి. ఒకసారి మనం ఈ హౌస్ వీడియో చూద్దామండి. మీ అందరికీ చిన్న విన్నపం అండి, మన గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్లో చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. రీసెంట్గా మనం ఒక సైట్ వీడియో పెట్టాం, అది 10,000 మంది చూసారండి. కానీ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా 8,000 మంది ఆ వీడియోని చూశారనమాట. కేవలం ఒక 20% మాత్రమే, 20 కూడా కాదు, 17% మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తున్నారండి. నేను ఇంత కష్టపడి బండిలో పెట్రోల్ కొట్టించుకుని ఎండలో వెళ్ళి అక్కడంతా వీడియో తీసి కొలతలు వేసి మళ్ళీ ఇంటికి వచ్చి డబ్బింగ్ చెప్పి, ఇప్పుడు ఎండాకాలం మీకు తెలియదే ఉంది, తలుపులన్నీ వేసుకుని డబ్బింగ్ చెప్పి చెమటలు కారిపోయి ఇంత కష్టపడుతుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తే నేను రియల్ ఎస్టేట్ వీడియోస్ ఆపేస్తానండి. నాకు దీనివల్ల వచ్చింది ఏమీ లేదు. నాకు ఆల్రెడీ ఇంకో వేరే బిజినెస్ ఉంది, అది నేను చేసుకుంటానండి. కానీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నేను రియల్ ఎస్టేట్ వీడియోస్ తీసుకొస్తాను. మీరు చేయకుండా వీడియోస్ చూస్తే నేను ఆపేస్తానండి. ఇదే ఫైనల్గా చెప్తున్నాను మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి మీరు, ఓకేనండి. మనం ఇంటి వీడియోలోకి వెళ్దామండి ఒకసారి. ఇది హౌస్ అండి. 40 అడుగుల రోడ్డు ఉందండి ఇంటి ముందు. దగ్గర 40 అడుగుల రోడ్డు, సిమెంట్ రోడ్డు అండి. లారీ వచ్చేస్తుంది, బస్సు వచ్చేస్తుంది, ట్రాక్టర్ వచ్చేస్తుంది. మన ఇంటి ముందు ఎలివేషన్ చూడండి, చాలా బాగుంది ఎలివేషను. మన ఇంటి ముందు బయట 2 కార్లు ఎట్టుకున్న మనకి అభ్యంతరం లేదండి. 40 అడుగుల రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి మరొకసారి చూపిస్తున్నాను చూడండి. చాలా పెద్ద రోడ్డు, సిమెంట్ రోడ్డు అండి. డ్రైనేజీ ఉందండి మీకు. మన ఇంటి ముందు కూడా 2 కార్లు పెట్టుకోవచ్చండి. ఎలివేషన్ లుక్ అయితే చాలా బాగుంది. మీకు రోడ్డు ఫేసింగ్ 25 అడుగులు అండి. 25 అడుగులు రోడ్డు ఫేసింగ్ అండి. లెఫ్ట్ సైడ్ చూసారా, మొన్నే లైటింగ్ పెట్టారు. గృహప్రవేశం కూడా చాలా గ్రాండ్గా చేశారండి పక్కన. ఇది ఇప్పుడు సేల్కున్న హౌస్ చూపిస్తాను మీకు ఒకసారి. ఇది కారు పార్కింగ్ అనమాట అండి. కారు డైరెక్ట్గా పైకి వచ్చేస్తుంది. ఇది ఎదరా ఎలివేషన్ లుక్ అనమాట. ఇక్కడ పైపు ఈ ఇంటికండి బోర్ వాటరు, అలాగే భీమవరం మున్సిపల్ వాటర్ కూడా ఉంది. వాస్తు ప్రకారం కట్టారు చూడండి, ప్రతిదీ చూపిస్తాను మీకు. అదిగోండి ఆ ఇంటి మన ఇంటి గోడకిను ప్రహరీ గోడకు కూడా గ్యాప్ ఉంటుందండి. ఇది సందు అనమాట అండి. సందు చూపిస్తాను. ఎదరా టేక్ అండి, టేక్ తలుపు అండి. లోపల హాల్ కూడా చాలా పెద్దదండి. దేవుడి మందిరం ఇక్కడ ఇచ్చారనమాట. ఈ ఫేసింగ్ అండి ఉత్తరం ఫేసింగ్, అలాగే ఈస్ట్ గుమ్మం కూడా ఇచ్చారనమాట. హాల్ అయితే బాగా పెద్దదండి. హాల్ సైజు వచ్చి మీకు 14-15 ఒక చోట ఉందండి, ఒక చోట ఏమో 14-20 ఉందండి. అంటే ఎల్ షేప్ హాల్ వచ్చింది మీకు. ఇది బెడ్రూమ్ అండి, చిన్న బెడ్రూమ్ కాదండి. ఇది 14-11 ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మీకు. కమోడ్ కానీ, వాష్ బేసిన్ కానీ, పైపులు కానీ, షవర్ కానీ అన్నీ బ్రాండెడ్ వాడారనమాట. కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి, బిల్డింగ్ కన్స్ట్రక్షను. అలాగే ఇది పెద్ద బెడ్రూమ్ అండి. 14x11, 14x10.5 అనమాట. ఒక అడుగు గ్యాప్లో కట్టారు బెడ్రూమ్స్. ఇక్కడ కూడా పెద్ద బాత్రూమ్ వచ్చింది చూడండి, అటాచ్డ్ బాత్రూమ్. టైల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవన్నీ బ్రాండెడ్ అనమాట, కంపెనీ వాడారనమాట అండి. మీకు సీలింగ్ కూడా బాగుంది. ఇంకా వంటగది చూద్దాం. వంటగది అయితే 9x9 ఉంటుందండి.
ఇది హాల్, పెద్ద హాల్, ఎల్ షేప్ హాల్ వచ్చింది అన్నాను కదా, అదే హాల్ అండి. వంటగది చాలా పెద్దదండి, చూసారు కదా, పైన సన్ సైడ్ కూడా వచ్చింది, పెద్ద వంటగది అండి. తర్వాత వెనక సైడు సపరేట్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ వాష్ ఏరియా అంతా ఇచ్చారనమాట, సామాన్లు అయ్యి. ఇక్కడ బయట బాత్రూమ్ ఒకటి ఇచ్చారనమాట. హౌస్ అయితే ఇదండి. పైన కూడా మీకు వీడియో తీయొచ్చు, కానీ సేమ్ కింద పైన ఒకలాగా ఉంటుంది, కానీ హాల్ బాగా పెద్దదండి. అంటే కింద కార్ పార్కింగ్ వచ్చింది కదా, ఆ కార్ పార్కింగ్ది హాల్ ఎదురుకు వస్తుంది అనమాట, పెద్ద హాల్ వస్తుందండి. అంటే వీడియో పెద్దది అయిపోతుందని పైన తీయలేదండి, సేమ్ చూడొచ్చు మీరు. అయితే ఈ హౌస్ ఓనర్ గారు చెప్తున్న రేట్ అయితే ₹1,00,00,000 చెప్తున్నారండి. సైట్ అయితే 3 సెంట్లున్నర ఉందండి. రోడ్ ఫేసింగ్ 25, లోతు 57 అండి. 3.5 వరకు వస్తుందండి సైటు. అలాగే బయట కూడా మనకి కార్ పార్కింగ్ ఉందండి, బయట పెట్టుకోవచ్చు, లోపల 2 కార్లు పెట్టుకోవచ్చండి. ఇది నార్త్ ఫేసింగ్ అండి, అంటే ఉత్తరం ఫేసింగ్ ఉంది. అలాగే మనకి సందులో కూడా తూర్పు గుమ్మం ఇచ్చారు. బ్యాంక్ లోన్ అయితే మనకి 80 లక్షల వరకు లోన్ వస్తుందండి. మంచి ఏరియాలో ఉందన్నమాట. అంటే మన గునుపూడి శివాలయం కాడి నుంచి నడిచి వెళ్ళిపోవచ్చు ఈ హౌస్కి అండి. చుట్టూ క్లైమేట్ కానీ, వాతావరణం కానీ, బిల్డింగ్స్ కానీ అన్నీ బాగుంటాయి అన్నమాట. మంచి ఏరియాలో ఉంది ఇది. కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్, పైన ఇంకో 2 స్టేర్లు కూడా వేసుకోవచ్చు ఈ బిల్డింగ్ అండి. మీలో ఎవరైనా చూస్తానంటే చెప్పండి, తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. అలాగే మన గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి బిల్డింగ్స్ మీకు తీసుకొస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.